తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలను బాగా వేయలేకపోయింది. ఇక లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందో ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి మరో అవకాశం దొరికింది. త్వరలో తెలంగాణలో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లా పరిషత్లను దక్కించుకోవాలని ఇప్పటికీ అధికార తెరాస సిద్దమైపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా ఎన్నికల బాధ్యతల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించేశారు. సారు కారు 32 జడ్పీలు అనే నినాదంతో సిద్దమైపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చే దిశగా కాంగ్రెస్ కూడా సిద్దమవుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా కాంగ్రెస్ మొదలుపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మండలాల్లో సన్నాహక సమావేశాలను పూర్తి చేసినట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఈ సమావేశాలు పూర్తి చేశారు. ఇక ఇతర నేతలు కూడా ఇంతే చురుగ్గా వ్యవహరిస్తారన్న ఆశాభావం కాంగ్రెస్ లో ఉందని అంటున్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. ఎన్నికలకు సన్నద్దం కావడం కంటే ముందు నాయకులను సన్నద్దం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కనీసం ఇప్పుడైనా నాయకులంతా ఒకతాటిపైకొచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే తెరాసకు గట్టి పోటీని ఇవ్వగలమని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు నమ్మకంగా ఉన్నారు. ఈ మధ్యనే కాస్త పట్టుదలతో కష్టపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ కేడర్లో కొంత ఉత్సాహం నిండిందని చెప్పొచ్చు. ఇప్పుడు అదే చొరవతో నాయకులంతా వ్యవహరిస్తే క్షేత్రస్థాయిలో సత్తా చాటుకున్నట్టు అవుతుంది. కాంగ్రెస్ కేడర్ బలంగా ఉందనే భరోసా కింది స్థాయి నుంచి అన్ని స్థాయిల వరకు ఏర్పడుతుంది. పార్టీలో మిగిలిన నాయకులకి అదొక పెద్ద భరోసా అవుతుంది. మరి ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఎలా తీసుకుంటుందో అన్నదే అసలు ప్రశ్న. శ్రేణులను ఆ దిశగా ఎవరు నడిపిస్తారు? అసలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సన్నద్దమవుతుందా? జిల్లా పరిషత్లను కూడా తెరాసకి అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలను వేధిస్తోంది. మరి అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.